ఈ అబ్బాయి చామంతి ఇంట్లో ఉంటాడు కదా. పంతులు గారు, చామంతి ఇక్కడికి వచ్చిందా? లేదు బాబు, పరీక్షకు వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తానని చెప్పింది. కానీ ఇంకా గుడికైతే రాలేదు బాబు. గుళ్ళో ఉంటుందని అనుకున్నానే. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిందా? నేను తీసుకెళ్తానని చెప్పాక వెళ్ళదే. ఎందుకు వెళ్ళి ఉంటుంది? ఏమైనా అయిందా? నా దగ్గర ఇంకేమైనా దాస్తుందా? బాబు గారు, నేను ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాను. జామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఇంట్లో నుంచి వచ్చిందా? ఒకవేళ ఇంట్లోనే ఉందా? అక్కడ ఏదో జరిగిందని నా మనసుకు బలంగా అనిపిస్తుంది. ఇంటికే వెళ్ళి చూడాలి. ఏమైంది బాబు? ఏమీ లేదు పంతులు గారు, నేను వస్తాను. ప్రేమ్, కార్ పరిస్థితి ఏంటో చూడు. ఒక్క నిమిషం ఉండు, చెప్తాను. ఈ దేవతే చామంతి ఇంట్లో ఉందనే సంకేతం ఇవ్వడానికి కారు ఇక్కడ ఆగేలా చేశారా? ఇప్పుడు కారు అదే స్టార్ట్ అయిందంటే అదేగా అర్థం. ప్రేమ్, ప్రేమ్ ఎక్కడికి? ప్రేమ్, అక్కడ బార్ ఎగ్జామ్ కి వెళ్ళాలి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ప్రేమ్ ఆగు. నన్ను రోడ్డు మీద నిలబెట్టి వెళ్ళిపోతున్నాడు. అసలు ఏమనాలి? ఈ ప్రేమ అసలు మనిషి కాదు. అత్తయ్య, అది ఇంకా తలుపులు కొడుతూనే ఉంది, పిలుస్తూనే ఉంది. కాకపోతే ఇంతకు ముందులా కాకుండా సౌండ్ తక్కువ వస్తుంది. బాగా అలసిపోయి ఉంటుంది. అలాగే చావని. లేకపోతే ఎగ్జామ్ రాసేసి లాయర్ అయిపోయి వాళ్ళ నాన్నని విడిపించేస్తుందా? మనం ఉండగా అలా జరగనిస్తామా? ఇలాగే దానికి తగిన శాస్త అయ్యేలా చేస్తాను. టైం అయిపోతుంది. అత్తయ్య, ప్రేమ్ కార్. తలుపు తీయండి. వీడెందుకు వస్తున్నాడు? ఏరా, నిషాన్ ఎగ్జామ్కి తీసుకెళ్ళమంటే ఇంటికి వచ్చేసావేంటి? చామంతి కోసం అమ్మా. చామంతి కోసమా? తాళం వేసింది కదా ప్రేమ్. ఎగ్జామ్కి వెళ్ళినట్టుంది. అక్కడికి వెళ్ళినట్టు నాకు అనిపించట్లేదు వదిన గారు. అనిపించకపోతే దానికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదరా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. ఇప్పుడు అర్థమైంది అత్తయ్య. చామంతి సరిగ్గా చదివి ఉండదు. ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయిపోతుందన్న భయంతో మనెవరికి మోహం చూపించుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయినట్టుంది. అలాగే ఉంది ప్రేమ్. లేదమ్మా, తను బాగా ప్రిపేర్ అయింది. భయపడి పారిపోయే మెంటాలిటీ తనది కాదు. మోహన్ చూపించలేని పరిస్థితి చామ్ ఎప్పుడు తెచ్చుకోదు. మీ చదువుల తల్లి ఎక్కడికి పోయిందో వెళ్ళి వెతుక్కోకుండా ఇంటికొచ్చావేరా? అదే కదా, అంత నమ్మకం ఉన్నప్పుడు వెళ్ళి వెతుకు దొరుకుతుంది. చామ్ నాకు ఇక్కడే ఉందని అనిపిస్తుంది. ఏమంటున్నావు ప్రేమ్? ఇక్కడే ఉందా? ఇంకా ఇక్కడే ఎందుకుంటుంది? ఎగ్జామ్కి వెళ్తుంది కదా. తనని వెళ్ళనివ్వకుండా ఎవరన్నా ఏమన్నా చేశారేమో అనుకుంటున్నాను.
రేయ్, ఈ వాదనే వద్దనేది. ఎవరా దాన్ని వెళ్ళనివ్వకుండా చేస్తారు? అది వెళ్తే ఇక్కడెవరికైనా కోట్లల్లో నష్టం వస్తుందా? నేను అలా అనలేదమ్మా. అలానే ఉంది ప్రేమ్. పని మనిషిని వెనకేసుకొచ్చే నీ అలవాటుని నీ దగ్గరే పెట్టుకో, మా దగ్గర చూపించుకో. ఊరుకోము. నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా. మా ముందే కదరా ఇలా చెప్తున్నావు. ఒక్క నిమిషం అమ్మా, రేయ్, ఎక్కడికి రా? నేను ఒకసారి చూస్తానమ్మా. బాబు, ప్రేమ్ బాబు, చామ్ చామ్ ప్రేమ్ బాబు, చామ్ బాబు, చామ్ ప్రేమ్ బాబు, నేను ఇక్కడున్నాను. చామ్ ప్రేమ్ బాబు నా కోసమే వచ్చారు. నేను పిలిచేది ఆయనకి వినిపించట్లేదే. ఎగ్జామ్ కేమో టైం అయిపోతుంది. ఇక్కడ నేను లేను అనుకుని వెళ్ళిపోయారంటే పరీక్ష ఇంకెప్పటికీ రాయలేను. నా లక్ష్యాన్ని కూడా చేరుకోలేను. ఏం చేయాలి ఇప్పుడు? చామ్ ప్రేమ్ బాబు, చామ్ చామ్ ప్రేమ్ బాబు, బాబు, చామ్ బాబు. అయ్యో, చామ్ రేయ్, ఇంతగా పిలుస్తున్నావు? దాని గొంతు వినిపిస్తోందా? అంటే ఇంట్లో లేదనే కదా అర్థం ప్రేమ్. ఒకవేళ ఏదైనా గుడికి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందేమో. వెళ్ళి చూడు ప్రేమ్. దాని ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుందిరా. అక్కడే ఉంటుంది, వెళ్ళు. నాకేం అర్థం కావడం లేదు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళుంటుందా? వెళ్ళిపోతున్నారే, ఎలా ఆపాలి? నేను ఇక్కడే ఉన్నానని ఎలా తెలిసేలా చేయాలి?